నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పుకోవాలి. ప్లీజ్ గణేష్, మనకి ఏదైనా నిర్ణయించా. నిశ్చితార్థం ఇంకా జరపలేదు. ప్లీజ్ ఈ పెళ్లి కానీ జరగకుండా పోతే నా కూతురికి వేరే సంబంధం దొరకదు. ప్లీజ్ ప్లీజ్. అవును బాబు, మా అమ్మాయి జీవితం నీ చేతుల్లో ఉంది. అవును గణేష్. సార్, అది చాలా తప్పు సార్. వద్దు సార్, అరు నా ఫ్రెండ్ సార్. నేనెలా నీ ఫ్రెండ్ తో నీ వెళ్ళి మాట్లాడతాను. ప్లీజ్. లేదు సార్. సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. బట్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పెళ్ళి చాలా సింపుల్ గా జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు సార్. Yes. గణేష్, నువ్వు గెలిచేసావురా. ఏయ్, ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే సరే, గెట్ రెడీ. మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం. రేయ్, కమాన్ రా. హలో, నేను గణేష్ని మాట్లాడుతున్నాను. అరుణ్తో మాట్లాడండి. ఎవరు? మాట్లాడు. హలో, మిస్టర్ అరుణ్, నేను హరిత ఫాదర్ ని రాముని మాట్లాడుతున్నాను. యస్, చెప్పండి. హరిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఐఎమ్ సారీ, నేను మీ ఫోటోనే చూశాను. బట్ వన్ మోర్ థింగ్, హరిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి చేసుకుంటుందట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో హలో. గణేష్, ఇందులో నీ తప్పేం లేదురా. నేను ఎవరిని ప్రేమించానో తనే వద్దని చెప్పేసిందిరా. వద్దని చెప్పేసింది. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ గణేష్. హలో, ఈ 3 రోజుల్లో నీతో మాట్లాడలేదని కోపమా? మరి ఉండదా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నాకంటూ ఎవరున్నారు? సరే రేనా, ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి. అరుణ్ కి గణేష్ కి. హలో, ఎవరి మధ్యలో లైన్ క్రాస్ చేసింది? ఫోన్ ముందు నువ్వు పెట్టరా. నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను. నువ్వెవడరా? పెట్టాయి ఫోన్. నువ్వు లైన్ లో ఉండు రేనా. అదే, అరుణ్ కి గణేష్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు తెలుసు, నువ్వు అరుణ్ కి వకాల్తా పుచ్చుకుంటావని నాకు తెలుసు. అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను. ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ. ఓకే, బాయ్. ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను. బాయ్. అరుణ్, గణేష్ ఎవడ్రా ఇలా చేశాడు? కొంచెం కూడా బాగోలేదు. తన ఫ్రెండ్కి చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే చచ్చా. తేదీ నిర్ణయమైపోయింది. ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని. ఇకపై ఊళ్ళో వాళ్ళందరి మొహం నేను ఎలా చూడాలి? నేను వెళ్ళి గణేష్ని అడగనా? గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు. ఒకవేళ అడిగితే ఇక మీదటి ఈ ఇంటికి రాను. అన్నయ్య, అరుణ్, ఎన్ని రోజులుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్కి వెళ్ళినప్పటి నుంచి. సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు అడుగుతున్నావు? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజ్లు తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుకుడు.
నెంబర్ 3 మలయాళం ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ చుమ్మదేదే. నెంబర్ 5 గుజరాతీ మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వాట్స్ ద మీనింగ్? చెప్తానమ్మా చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే వెళ్ళకూడదు. అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు. ఇస్తావా? ఇస్తాను. హరిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. కళ, ఈతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ప్లేస్లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్లో ఆగిపోయింది. నువ్వు గణేష్ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి. చెప్పబే. నీకు కారణం తెలియాలా? I hate you. 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 గణేష్, ఒక్క నిమిషం. మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు. అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి. నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరూ తలదూర్చండి. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇదివరకే హరితకి అరుణ్ అనుకున్నారా? అదీ కాకుండా వాళ్ళిద్దరూ లవర్సా? అది అప్పుడు. ఇప్పుడు ఫైటర్స్. అది సరేరా, లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ నాన్న చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. Hi, handsome. Will you dance with me? Mona Lisa.